బసిరెడ్డి గారు ఇంత దాత, ఇంత దానకర్ణుడు, ఇంత అన్నదానం చేశాడు. సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర సత్రాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఆయన బసిరెడ్డిపేటలను ఉన్నాయని కొంతవరకు తెలుసు. సూర్య దేవాలయం నిర్మించింది ఆయన వరకు నాకు తెలుసు. నేను ప్రతిపక్షంలో ఉండగా, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా బసిరెడ్డి గారు సూర్య దేవాలయాన్ని నిర్మాణం చేశారు. మొత్తం ఆయనే నిర్మాణం చేశారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా ఒక ఆయన సూర్యుడు సప్తాశ్వాల మీద ఉన్న ఒక బొమ్మ తీసుకొచ్చి ఆ గుడి పైన ప్రతిష్ఠించి, అది బయట బసిరెడ్డి గారి పేరు అక్షరాలు చిన్నవ చేసేసి ఈ 3-4 లక్షలతో అది పెట్టిన దాత పేరు పెద్ద అక్షరాలతో రాసుకున్నప్పుడు మాత్రం నాకు చాలా ఆవేదన కలిగింది. ఒక గుడి నిర్మాణం చేసిన వ్యక్తి పేరు తీసేసి ఒక 2-3 లక్షలతో ఒక బొమ్మ పెట్టిన వ్యక్తి పేరు ఇట్లాగా ప్రస్ఫుటంగా కనిపించే విధంగా చేయడం అనేది, దాతను అవమానించడం అనేది నేను ఆ రోజే ఎండోమెంట్ అధికారుల దగ్గర ప్రస్తావించడం, మీడియాలో ప్రస్తావించడం చేసిన వాళ్ళు దాన్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేసి దాన్ని తీయకుండా అట్లానే కంటిన్యూ చేశారు. నేను వచ్చిన తర్వాత కూడా ఆ విషయం పైన, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ విషయం పైన చెప్తే దాన్ని గ్రామంలో పేరు తీసేస్తున్నారు, ఇతను ఈ బొమ్మ పెడితే పేరు తీసేస్తున్నాడని ఒక నెగిటివ్ ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. నాకు కొంతమంది గొల్ల మావిడాల్లో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే ఒక పోస్ట్ పెట్టి బసిరెడ్డి గారు కాదు దీన్ని నిర్మాణం చేసింది సూరన్న గారని ఒక ఆయన నిర్మాణం చేశారని ఒక ఆయన నాకు పోస్ట్ పంపించాడు. అప్పుడు అసలు ఇదేం జరిగింది వాస్తవం అని ఆయన చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఆ చరిత్ర తెలుసుకున్నప్పుడు ఆయన 4,000 ఎకరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దానం చేశాడని, అనేక చోట్ల సత్రాలు నిర్మాణం చేశారు, అన్నదానం చేశారు. సాక్షాత్తు సామర్లకోట రైల్వే స్టేషన్లో అటు హైదరా నుంచి వచ్చే ట్రైన్స్ కానీ, అటు హైదరా వెళ్ళే ట్రైన్స్ కానీ 1 గంట సేపు ఆగి అందరూ వెళ్ళి సత్రంలో భోంచేసి వచ్చేవారని, వేలాది ఎకరాలు ఆయన సంపాదించిందంతా పేద ప్రజలకి ఇచ్చేయడం తప్పించి ఆయన కుటుంబానికి ఏమాత్రం మిగిల్చుకోలేదు. ఆలయ నిర్మాణం చేశారు. ఇవాళ బావులు, తటాకాలు అంటే చెరువులు అనేక గ్రామాల్లో అవి తవ్వించారు. ఇవాళ సాక్షాత్తు ఏదైతే కుళాయి చెరువు అని ప్రసిద్ధి చెందింది కాకినాడలో ఉందో, ఆ రోజు లోపల 10,000 రూపాయలతో ఆయన నిర్మాణం చేసి, ఏదైతే ఇవాళ కృష్ణ ఎంపోరియం బిల్డింగ్ ఉందో అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి దానిపైన వచ్చే అద్దుల్ని సూర్యదేవాలయానికి మెయింటెనెన్స్కి ఉపయోగించడం, ఈ విధంగా అసలు ఆయన చేసిన అంటే ఒక డిఫరెంట్ అన్ని యాక్టివిటీస్, ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ఆ గ్రంథాలయం ద్వారా కవులను ప్రోత్సహించి వాళ్ళు చేసిన కవిత్వాల్ని గ్రంథస్థం చేయడం, ఇట్లాగా 1 కాదు 2 కాదు మల్టీ ఫ్యాసినేటెడ్ ఆ విధంగా చేశారనగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇట్లాంటి వ్యక్తి మరుగున పడిపోయాడు.